హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రవీంద్ర కుమార్. నేను 2014 నుండి వారానికి 2 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఏ డే ఇన్ మై డయాలిసిస్ డే. డయాలిసిస్కి ఈరోజు కరెక్టుగా 1 గంటకి ఇంటి దగ్గర నుండి బయలుదేరాము. పెద్దండలో ఆటో స్టాండ్ వరకు నడిచి వెళ్ళాము. ఆటోలు రాలేదు. మా ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం వెహికల్స్ ఏమీ ఉండవు. బ్రతిమలాడి లిఫ్ట్ అడిగి ఎలాగోలా రామచంద్రపురం వచ్చేశాము. గంటసేపు ఎండలో నిల్చున్నాక ఒక బస్ వచ్చింది కానీ ఆపకుండా వెళ్ళిపోయారు. అరగంట నిల్చోన్నాక ఇంకో బస్ వచ్చింది. ఎండలో వడగాల్పులో 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి జీజీహెచ్ డయాలిసిస్ సెంటర్కి వచ్చాము. తల ప్రాణం తోక్కుచ్చింది. ఆరోగ్యశ్రీకి బయోమెట్రిక్ వేసి డయాలిసిస్ మిషన్ కోసం చూస్తున్నాను. 5 గంటలకు మిషన్ ఎక్కించారు. ఇక్కడ నుండి నా బాధలు మొదలు. ఓ పక్కుక్కపోతగా, ఓ పక్క చెమట, నీరసం, ఫ్యాన్స్ ఏమో పోయాయి. ఏసీలు ఏమో గ్యాస్ లీక్. ఇక 4 గంటలు నరకం అనుభవించాను. డయాలిసిస్ మధ్యలో ఆకలి వేసి కొన్ని జామకాయ ముక్కలు, బటన్ పెసరట్లు తిన్నాను. 9:15 డయాలిసిస్ అయింది. సెంటర్ నుండి బస్ స్టాప్కి వస్తున్నాము. చాలా చీకటి అయిపోయింది. హాస్పిటల్లో కొంచెం భయం వేసింది. 9:30 నిమిషాలకి బస్ వచ్చింది. ఇంటికి వెళ్లేసరికి 12 అయింది. చాలా నీరసంగా, కాళ్ళు చేతులు లాగుతున్నాయి. ఈరోజు డయాలిసిస్ చాలా కష్టంగా అయ్యింది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.